Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను మొబైల్ రిపేర్ చేయించాలి. నేను మొబైల్ రిపేర్ చేయించాలి. ఇంగ్లీష్‌లో ఐ హావ్ టు గెట్ ద మొబైల్ రిపేర్డ్. ఐ హావ్ టు గెట్ ద మొబైల్ రిపేర్డ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మొబైల్ రిపేర్ చేయిస్తాను. నేను మొబైల్ రిపేర్ చేయిస్తాను అని చెప్పడానికి ఐ విల్ గెట్ ద మొబైల్ రిపేర్డ్. ఐ విల్ గెట్ ద మొబైల్ రిపేర్డ్. సీ ద నెక్స్ట్ వన్. నేను మొబైల్ రిపేర్ చేయిస్తున్నాను. నేను మొబైల్ రిపేర్ చేయిస్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ గెట్టింగ్ ద మొబైల్ రిపేర్డ్. ఐ యామ్ గెట్టింగ్ ద మొబైల్ రిపేర్డ్. ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది ఈ సెంటెన్స్. సీ ద నెక్స్ట్ వన్. నేను మొబైల్ రిపేర్ చేయించాను. నేను మొబైల్ రిపేర్ చేయించాను. పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది ఈ సెంటెన్స్. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ గాట్ ద మొబైల్ రిపేర్డ్. ఐ గాట్ ద మొబైల్ రిపేర్డ్ అని అంటాం. నేను మొబైల్ రిపేర్ చేస్తాను. నేను మొబైల్ రిపేర్ చేస్తాను అని చెప్పడానికి ఐ రిపేర్ ద మొబైల్. ఐ రిపేర్ ద మొబైల్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఒక ఉద్యోగం కావాలి. నాకు ఒక ఉద్యోగం కావాలి. ఇంగ్లీష్‌లో ఐ నీడ్ ఎ జాబ్. ఐ నీడ్ ఎ జాబ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని అడిగే సందర్భాలలో డూ యూ వాంట్ టు మ్యారీ హర్? డూ యూ వాంట్ టు మ్యారీ హర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. కనీసం ఒక్కసారి రా. కనీసం ఒక్కసారి రా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కమ్ అట్‌లీస్ట్ వన్స్. కమ్ అట్‌లీస్ట్ వన్స్. కమ్ అంటే రా. కనీసం ఒక్కసారి. అట్‌లీస్ట్ వన్స్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వెళ్ళి మీ నాన్నని పిలుచుకుని రా. వెళ్ళి మీ నాన్నని పిలుచుకుని రా. ఇంగ్లీష్‌లో గో అండ్ కాల్ యువర్ ఫాదర్. గో అండ్ కాల్ యువర్ ఫాదర్. సీ ద నెక్స్ట్ వన్. ఇది మనం ఇప్పుడే చేయాలి. ఇది మనం ఇప్పుడే చేయాలి. వి హావ్ టు డూ దిస్ నౌ. వి హావ్ టు డూ దిస్ నౌ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడూ నాకు దీని గురించి చెప్పలేదు. నువ్వు ఎప్పుడూ నాకు దీని గురించి చెప్పలేదు. యూ నెవ్వర్ టోల్డ్ మీ అబౌట్ దిస్. యూ నెవ్వర్ టోల్డ్ మీ అబౌట్ దిస్. సీ ద నెక్స్ట్ వన్. అరగంట తర్వాత నాకు ఫోన్ చేయి. అరగంట తర్వాత నాకు ఫోన్ చేయి అని చెప్పే సందర్భాలలో కాల్ మీ ఆఫ్టర్ 30 మినిట్స్. కాల్ మీ ఆఫ్టర్ 30 మినిట్స్. సీ ద నెక్స్ట్ వన్. నన్నెందుకు అడుగుతున్నావు? నన్నెందుకు అడుగుతున్నావు? వై ఆర్ యూ ఆస్కింగ్ మీ? వై ఆర్ యూ ఆస్కింగ్ మీ? నువ్వు అనవసరంగా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు అనవసరంగా ఇక్కడ కూర్చున్నావు. యు ఆర్ అన్నెసరీలీ సిట్టింగ్ హియర్. యు ఆర్ అన్నెసరీలీ సిట్టింగ్ హియర్. నువ్వు అనవసరంగా ఇక్కడ ఎదురు చూస్తున్నావు. నువ్వు అనవసరంగా ఇక్కడ ఎదురు చూస్తున్నావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యు ఆర్ అన్నెసరీలీ వెయిటింగ్ హియర్. యు ఆర్ అన్నెసరీలీ వెయిటింగ్ హియర్. నువ్వు అనవసరంగా ఇక్కడ పడుకుంటున్నావు. నువ్వు అనవసరంగా ఇక్కడ పడుకుంటున్నావు. ఇంగ్లీష్‌లో యు ఆర్ అన్నెసరీలీ స్లీపింగ్ హియర్. యు ఆర్ అన్నెసరీలీ స్లీపింగ్ హియర్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? అని అడిగే సందర్భాలలో డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను రేపటి నుండి పని చేస్తాను. నేను రేపటి నుండి పని చేస్తాను. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. సీ ద నెక్స్ట్ వన్. నీపై నాకు గర్వంగా ఉంది. నీపై నాకు గర్వంగా ఉంది అని చెప్పే సందర్భాలలో ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మీకు రేపు ఫోన్ చేస్తాను. నేను మీకు రేపు ఫోన్ చేస్తాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ కాల్ యూ టుమారో. ఐ విల్ కాల్ యూ టుమారో. సీ ద నెక్స్ట్ వన్. ఇది పనికిరాదు. ఇది పనికిరాదు అని చెప్పడానికి దిస్ ఈజ్ యూజ్‌లెస్. దిస్ ఈజ్ యూజ్‌లెస్.
See the next one. ఇక్కడ దిగకు, ఇక్కడ దిగకు. డోంట్ గెట్ ఆఫ్ హియర్. డోంట్ గెట్ ఆఫ్ హియర్. త్వరగా కోలుకో, త్వరగా కోలుకో. గెట్ వెల్ సూన్. గెట్ వెల్ సూన్. అక్కడ ఎవరూ లేరు, అక్కడ ఎవ్వరూ లేరు. దెర్ ఈజ్ నో వన్. దెర్ ఈజ్ నో వన్. అక్కడ ఎవరు లేరా, అక్కడ ఎవరు లేరా. ఇజంట్ దేర్ ఎనీవన్. ఇజంట్ దేర్ ఎనీవన్. ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. ఐ విల్ ష్యూర్లీ మీట్ యూ. ఐ విల్ ష్యూర్లీ మీట్ యూ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అస్సలు బాధపడకు, అస్సలు బాధపడకు. డోంట్ వరీ ఎట్ ఆల్. డోంట్ వరీ ఎట్ ఆల్. సి ద నెక్స్ట్ వన్. అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు మ్యారీ యూ. హీ వాంట్స్ టు మ్యారీ యూ. నన్ను రెడీ కానివ్వు. నన్ను రెడీ కానివ్వు. లెట్ మీ గెట్ రెడీ. లెట్ మీ గెట్ రెడీ. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు వచ్చావు. నువ్వు ఎప్పుడు వచ్చావు. వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్. అతిగా తినకు, అతిగా తినకు అని చెప్పే సందర్భాలలో డోంట్ ఓవర్ ఈట్. డోంట్ ఓవర్ ఈట్. నాపై నాకు నమ్మకం ఉంది. నాపై నాకు నమ్మకం ఉంది అని చెప్పే సందర్భాలలో ఈ విధంగా చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు నన్ను నిద్ర లేపలేదు. నువ్వు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు. వై డిడింట్ యూ వేక్ మీ అప్. వై డిడింట్ యూ వేక్ మీ అప్. నేను రేపు మార్కెట్కి వెళ్తాను. నేను రేపు మార్కెట్కి వెళ్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో. ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో. మీరు ఇది ఎలా చేయగలరు. మీరు ఇది ఎలా చేయగలరు అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో ఈ విధంగా అడగాలి. హౌ కెన్ యూ డూ దిస్. హౌ కెన్ యూ డూ దిస్. సి ద నెక్స్ట్ వన్. నీకు ఎవరు సహాయం చేస్తారు. నీకు ఎవరు సహాయం చేస్తారు. హూ విల్ హెల్ప్ యూ. హూ విల్ హెల్ప్ యూ. నేను నిన్ను వెళ్ళనివ్వను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో. అందరూ ఒకేలా ఉండరు. అందరూ ఒకేలా ఉండరు. ఆల్ పీపుల్ ఆర్ నాట్ అలైక్. ఆల్ పీపుల్ ఆర్ నాట్ అలైక్. సి ద నెక్స్ట్ వన్. నీకేమైనా పిచ్చా. నీకేమైనా పిచ్చా అని అడిగే సందర్భాలలో ఆర్ యు మ్యాడ్. ఆర్ యు మ్యాడ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నీ గొంతు నాకు చిరాకు తెప్పిస్తుంది. నీ గొంతు నాకు చిరాకు తెప్పిస్తుంది అని చెప్పే సందర్భాలలో యువర్ వాయిస్ అనాయ్స్ మీ. యువర్ వాయిస్ అనాయ్స్ మీ. సి ద నెక్స్ట్ వన్. ఇంతకీ మీరెవరు. ఇంతకీ మీరెవరు అని అడిగే సందర్భాలలో బై ద వే హూ ఆర్ యూ. బై ద వే హూ ఆర్ యూ అని అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. దయచేసి నా మాట వింటావా. దయచేసి నా మాట వింటావా. విల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ. విల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను నీ మాట వినను. నేను నీ మాట వినను. ఐ వోంట్ లిజన్ టు యూ. ఐ వోంట్ లిజన్ టు యూ. ఇది ఎవరు చేశారు. ఇది ఎవరు చేశారు. హూ డిడ్ ఇట్. హూ డిడ్ ఇట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఆమె కారు. అది ఆమె కారు. ఇంగ్లీష్లో దట్ ఈస్ హెర్ కార్. దట్ ఈస్ హెర్ కార్. అతడితో మాట్లాడు. అతడితో మాట్లాడు. టాక్ టు హిమ్. టాక్ టు హిమ్. మనం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్. వీఆర్ గోయింగ్. దీని ధర ఎక్కువ. దీని ధర ఎక్కువ. ఇట్స్ ప్రైస్ ఈజ్ హై. ఇట్స్ ప్రైస్ ఈజ్ హై. ఇది చాలా మంచిది. ఇట్ ఈజ్ వెరీ గుడ్. ఇట్ ఈజ్ వెరీ గుడ్. సి ద నెక్స్ట్ వన్. అతడు నన్ను పిలిచాడు. అతడు నన్ను పిలిచాడు అని చెప్పే సందర్భాలలో హీ కాల్డ్ మీ. హీ కాల్డ్ మీ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఎవరు మాట్లాడుతున్నారు. హూ ఈజ్ స్పీకింగ్. ఎవరు మాట్లాడుతున్నారు. హూ ఈజ్ స్పీకింగ్. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పాలని అనుకుంటున్నాను. నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సే. ఐ వాంట్ టు సే.
అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. త్వరగా, త్వరగా అని ఇంగ్లీష్‌లో హరీ అప్ అని అనవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇక చాలు, దట్స్ ఎనఫ్. ఇక చాలు, దట్స్ ఎనఫ్. ఇది మా సాంప్రదాయం అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ అవర్ ట్రెడిషన్. ఇట్స్ అవర్ ట్రెడిషన్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.